ప్రపంచ సృష్టి ఆరంభంలోనే దుర్గామాత శక్తి స్వరూపినిగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమెను అదితి శక్తి, పరమేశ్వరి అని కూడా పిలుస్తారు. అసురులు దుష్టకార్యాలు చేసినప్పుడు దేవతలు ఆమెను ప్రార్థించారు. అప్పుడు ఆ శక్తి జ్యోతిర్మయ రూపంలో ప్రత్యక్షమైంది. ఆ రూపమే సింహవాహిని దుర్గామాత. మహిషాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు. అతనికి పురుషులు, దేవతలు హాని చేయలేరనే వరం లభించింది. వరం చేత అతడు దుష్టకార్యాలు మొదలుపెట్టాడు. దేవతలు సహాయం కోసం పరమశక్తిని ప్రార్థించారు. దానితోనే దుర్గామాత అవతరించింది. దుర్గామాత రూపం అద్భుతమైనది, 10 చేతులు కలిగినది. ప్రతి చేతిలో దేవతలు ఇచ్చిన ఆయుధాలు దర్శనమిచ్చాయి. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. శివుడు తన త్రిశూలాన్ని సమర్పించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని సమర్పించాడు. బ్రహ్మదేవుడు అక్షమాల కుండలు ఇచ్చాడు. వాయుదేవుడు ఖడ్గాన్నిచ్చాడు. అగ్ని తన శక్తి